హైదరాబాద్ నగరంలో వినాయకుడిని విభిన్న రీతిలో తయారు చేశారు. కేవలం విగ్రహాలనే కాకుండా మండపాలను అద్భుతంగా అలంకరించారు. చింతల బస్తీలో ఏర్పాటు చేసిన వినాయకుడు ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీవీ మీ ముందుకు రోజుకొక కొత్త థీమ్తో వినాయకుడిని అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంది. సో ప్రజెంట్ మనమైతే చింతల బస్తీలో ఉన్నాము. ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు, తిరంగా అసోసియేషన్ వాళ్ళు చేసిన ఈ వినాయకుడు అయితే ఎందరినో ఆకట్టుకుంటుంది. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు, మూషికం పైన బొజ్జ వినాయకుడు అయితే ఆ మహిళకి అభయహిస్తమిస్తూ కనిపిస్తున్నాడు. సో ఎవరైనా నీ పైన అగత్యం చేస్తే నువ్వే శిక్షించు తల్లి, కాళీమాతలు ఎదిరించు తల్లి అనే విధంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాము. ఆ నిర్భయ ఘటన కావచ్చు, కలకత్తా కావచ్చు, వరంగల్ కావచ్చు, డిఫరెంట్ ప్లేసెస్లో కూడా అమ్మాయిలకు ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. సో అది దృష్టిలో పెట్టుకొని అయితే ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా అయితే నిర్వాహకులు చెప్తున్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం, ఎప్పటి నుంచి ఇలాంటి థీమ్స్ వీళ్ళు చేయడం మొదలుపెట్టారు, అసలు వీళ్ళు ఇలా చేయడానికి గల ఉద్దేశం ఏంటో వారిని అడిగే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇలా చేయడం స్టార్ట్ చేశారు? ఇది ప్రజెంట్ అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి చేయడం జరిగింది. 5-6 ఇయర్స్ నుంచి అంటే హరితహారం సంబంధించింది, నాట్యం సంబంధించింది, అలాంటి థీమ్లో పెట్టాము. ఇప్పుడు మేజర్ థీమ్ వచ్చేసి ఇది అత్యాచారానికి ఎక్కువ హైదరాబాద్లో, తెలంగాణలో, దేశం మొత్తంలో అత్యాచారాలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఆ ఆలోచన పెట్టుకొని వినాయకుడు అనేది పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఏ గవర్నమెంట్ అయినా కానీ యాక్షన్ అనేది తొందరగా తీసుకోవడం లేదు. దానివల్ల నారీ శక్తి అనేది వాళ్ళంతలో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళంతలో వాళ్ళు కొట్లాడాలనేసి ఒక థీమ్ తోటి మేము గణేశన్ వినాయకుడు అనేది తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనము చూసుకుంటే కలకత్తాలో ఉంది, వరంగల్లో అయింది, హైదరాబాద్లో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి. అన్ని ఇన్సిడెంట్స్ అనేది బయటికి రావు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్కి అది కొంచెం ఇమేజ్ వల్ల బయటికి రారు వాళ్ళు. సో ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. ఆ ఇన్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలంటే గవర్నమెంట్ అనేది ఒక ఇంప్లిమెంట్ తీసుకొచ్చి, ఆ ఇంప్లిమెంట్ ద్వారా గవర్నమెంట్ క్విక్ యాక్షన్ ఐదర్ హ్యాంగ్ అయినా చేయాలా, లేదనంటే షూట్అవుట్ అయినా చేయాలా, అలా ఆర్డర్స్ పాస్ చేయాలి అనేసి కోరుకుంటూ మేము కూడా ఇలాంటి విగ్రహాలు తయారు చేసామండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా చేయడం స్టార్ట్ చేశారు? 4-5 ఇయర్స్ నుంచి చేస్తున్నామండి. యాక్చువల్గా ఈ వినాయకుడు పెట్టడానికి కారణం అంటే మహిళలకి తనంతగా తనకు శక్తి రావాలి అన్నమాట. మహిళలు అనేది వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే విధానం, ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మేము ఈ వినాయకుడిని ఇది రెడీ చేసామన్నమాట. మహిళలు దేనికైనా భయపడకూడదు, భయాన్ని ఫస్ట్ తొలగించాలి, మహిళలు ధైర్యంగా ఉండాలి. ఓకే, మహిళల్లో ధైర్యం నూరిపోసే విధంగా వీళ్ళైతే ఏర్పాటు చేశారని అయితే ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. సో మనతో పాటు ఇక్కడ మరొక నిర్వాహకుడు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అసలు సార్ చెప్పండి, ఈ థీమ్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటో? ఇప్పుడు ప్రభుత్వాలు చట్టాలను ఏర్పాటు చేస్తున్నాయి, కానీ ఆ చట్టాలు కరెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వట్లేదండి. ఇప్పుడు మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దిశ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఇంప్లిమెంట్లో మాత్రం అంత కరెక్ట్గా అవ్వట్లేదు. సో మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ ఏదైనా పర్లేదు, కానీ ఇట్లాంటి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా నెక్స్ట్ వ్యక్తి చేయాలంటేనే భయపుట్టాలి. ఈరోజు చిన్న పిల్లలపై కానీ, మాటలు రాని పిల్లలపై కానీ కూడా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. అట్లాంటి ఇన్సిడెంట్ నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా భయం అనేది పుట్టాలి. సో వీరైతే చెప్తున్నారు, ఎన్ని చట్టాలు వచ్చినప్పటికి కూడా ఎక్కడ మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఈ థీమ్తో ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేసినట్టుగా వారు చెప్తున్నారు. సో వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నం ఎందరికో ఆదర్శం. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.